ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ బ్యానర్ పై నిర్మించారు. రామ్ కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. డబల్ స్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుంచి వచ్చిన ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. రామ్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే మొదటి రోజు వసూళ్ల పరంగా చూస్తే ఆశించిన స్థాయిలో రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద 4 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం వరల్డ్ వైడ్ అటు ఇటుగా 8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టుగా చెప్తున్నారు. అయితే గురువారం వర్కింగ్ డే కావడంతో అనుకున్న దానికంటే కాస్త వసూళ్లు చేసిందని అంటున్నారు. కానీ మౌత్ టాక్ కారణంగా ఈ వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. కానీ రామ్ గత డిజాస్టర్ సినిమాలైన డబల్ స్మార్ట్, స్కంద సినిమాలను ఆంధ్ర కింగ్ తాలూకా అధిగమించలేకపోయింది. అటు ఓవర్సీస్ లో మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకా మంచి ఓపెనింగ్ అందుకుంది. నార్త్ అమెరికాలో $275K వసూలు చేసి రామ్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.